అరే మీకు చెప్పుడు మర్చినా ఇప్పుడు పైసలు కావాలంటే ఏం చేస్తారు? ఏటీఎం కార్డ్ తీస్తారు. ఏటీఎంకు పోయి కార్డ్ గీకుతే పైసలు వెళ్తాయి కదా. మరి బంగారం కొనాలంటే ఏం చేస్తారు? బంగారం దుకాణానికి పోవాలి, సేటుతోని మాట్లాడాలి, బేరం ఆడాలి, కొనాలి. కొన్నాక అది డూప్లికేటా ఒరిజినలా ఇదొక డౌటు. కానీ ఇప్పుడు బంగారం దుకాణానికి అవసరమే లేదు. ఏటీఎంకు పోతే చాలు, ఎంత కావాలంటే గంత బంగారం వస్తుంది. ముచ్చట కన్ఫ్యూజ్గా కొడుతుంది కదా. అగో క్లారిటీ వస్తుంది, చూసేవర్రి. ఇగో ఈ ఏటీఎం మిషన్ గట్టిగా చూడర్రి. చూసిర్రా? గట్టిగా చూసేందుకు అంతగానం ఏమున్నది ఇంట్లో అని కారడ్డం ఆడారు అన్నట్టు దీన్ని పైసల మిషన్ అనుకుంటుర్రు కదా. కాదు కాదు, బంగారం మిషన్ వల్ల ఇది. అరే అవునంటే దీని కడుపులంతా బంగారమే ఉన్నది. ఇప్పుడు ఏటీఎం మిషన్ లో కారెట్ పెట్టి పైసలు కదా తీసుకున్నట్టు దీంట్లో కూడా ఏటీఎం కారెట్ పెడితే బంగారం బిస్కెట్లు వస్తాయి. అగో వీళ్ళు తీసుకుంటారు చూడుర్రి. అగో ఇవి ఈ మిషన్లకి వెళ్ళినే. ముచ్చటేందయ్యా అంటే మన హైదరాబాద్ అమీర్పేటలో ఈ బంగారం ఏటీఎం మిషన్ పెట్టిర్రు. ఇంట్లోకి వెళ్ళి బంగారం వెండి బిల్లలు తీసుకోవచ్చు అంటే ఫ్రీగా కాదు. ఇట్లా సపోజ్ పెద్ద బంగారం దుకాణానికి పోయి గ్రామ్ బంగారమో 2 గ్రాముల బంగారమో అని అడిగేందుకు చాలా మంది నామోష్ అవుతుంటారు కదా. వాళ్ళు కూడా ఇయ్యరు, కమస్కం 10 గ్రాములు అన్నది తీసుకోవాలి అని అంటారు కొన్ని దుకాణాలల్లో. అయితే ఈ బంగారం ఏటీఎం మిషన్ కాడ గసంటి నామోషులు కండిషన్లు ఏముండేలా 1/2 గ్రాము కాడికెళ్ళి 2 తులాల దాకా బంగారం తీసుకోవచ్చు. ఇళ్ళకెళ్ళి డూప్లికేట్ బంగారం కూడా ఏముండదట. మార్కెట్ లో ఏ రేట్ ఉన్నదో గా రేటే నడుస్తుందట ఈ మిషన్ లో కూడా. ఇదేదో మంచిగా ఉన్నది కదా. కానీ ఏ మాట కా మాట అప్పట్లో ఏటీఎం కార్డ్ తోని పైసలు నోట్ వెళ్తేనే ఫస్ట్ లో మస్తు పరేషాన్. ఇప్పుడు బంగారం కూడా వెళ్తుంది. నిజంగా గొప్ప ముచ్చనే కదా ఉన్నది. కానీ మరి దొంగల సంగతి ఏంది? ఈ ఏటీఎం మిషన్ చూస్తేనే వాళ్ళ పానం అంతా కొట్టుకుంటది. అసొంటిది బంగారం ఏటీఎం మిషన్ చూసినాక వాళ్ళు ఆగుతారా? దీన్ని మాయం చెయ్యరా అని అనిపించచ్చు మీకు కూడా. గట్లేం ఉండదు. ఆయన గాయంతో తెలియకుండానే ఈ ఏటీఎం పెట్టిర్రా గాని అసలు దొంగలకు దీన్ని ఎత్తుకపోవాలన్న ఆలోచన వస్తేనే వాళ్ళు దొరికిపోతారట. అట్లా బందోబస్తు చేసిర్రు దీనికి. అంతా టెక్నాలజీ మహిమ.